పాదాభివందనాలు పాదాభివందనాలు చెప్పుకుంటున్నానండి. మన అందరికీ కూడా ఒకే ప్లాట్‌ఫార్మ్ పైన నిల్చోబెట్టి మనందరికీ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇప్పిస్తున్న మన మెంటర్ అయిన రంజిత్ సార్‌కి, తర్వాత ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మణికంఠ సార్‌కి, లక్ష్మీనాయుడు సార్‌కి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా నా అప్లైనర్స్, మెంటర్స్ అండి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మెంటర్స్ వచ్చేసి మహేష్ సార్, ఇంకా రేఖ మేడం వీళ్ళకైతే ఒక తల్లిదండ్రుల్లాగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు గాబట్టి వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అదే విధంగా నా లైఫ్ లైన్స్‌కి వీళ్ళందరికీ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈరోజు నేను సార్ స్క్రీన్ షేర్ చేస్తాను. యాహ్! ఓకే మేడం. సార్ వస్తుందా? వస్తుంది మేడం. వస్తుంది. ఓకే సార్. ఓకే. ఓకే అండి. అయితే ముందుగా నా కోసం చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ఇంతకు ముందయితే నేను మామూలు హౌస్ వైఫే. కానీ ఇప్పుడొచ్చేసి నేను ఒక వెస్టీజియన్ అని చెప్పుకుంటాను. ఈరోజు మనకి టైం లేదు కాబట్టి నా కోసం నేను ఏమీ చెప్పుకోవట్లేదండి. ఎందుకంటే కటౌట్ కంటే కంటెంట్ అనేది ముఖ్యం కాబట్టి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద 5 AM జూమ్ సెక్షన్. ఈరోజైతే నేను ముఖ్యంగా ఈరోజు తీసుకున్న ప్రొడక్ట్‌లనేవి మన ఉమెన్‌కండి. ఉమెన్‌కి ఎంతగానో ఉపయోగపడే హెల్త్ కోసం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. అయితే ఇంట్లో ప్రతి మహిళకు కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనమనే వాళ్ళమే హెల్తీగా లేపోతే మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు చెప్పండి? అలా ఒక అలా మనము హెల్తీగా ఉండాలి అంటే మనము హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ అనేవి మనము చక్కగా మనం యూజ్ చేసుకున్నట్టయితే మన ఫ్యామిలీకి మనము ఎంతగానో మనకి మన అవసరం అనేది మన ఫ్యామిలీకి చాలా ఉంటుందండి. ఇప్పుడు చూసుకుంటే మనం బయటికి ఒక రోజు లేకపోతేనే ఇంట్లో చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సుంటుంది మన ఫ్యామిలీ. పిల్లలు వీళ్ళందరూ కూడా. కానీ ఈరోజు మనము ఈ సప్లిమెంట్స్ వాడకుండా మనము ఏమి హెల్త్ మీద కేర్ తీసుకోకుండా ఉంటే మనమనే వాళ్ళమే లేకపోతే మన ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుందండి. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో మనకి ఉన్న ఇప్పుడు బయట ఏదైతే ఉందో మనకి ఫుడ్ గాని, ఇతరితర మన ఏదైతే టెన్షన్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి కూడా మనకి ఎక్కడ హెల్త్ అనేది లేదు. కాబట్టి మనం సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము. మన ప్లాట్‌ఫార్మ్‌లోనే మన వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ గ్రేట్ మన గౌతమ్ బాలి సార్ మనకైతే మంచి వరం లాంటి ప్రొడక్ట్‌లనేది మన కోసం ఉంచారండి. అయితే మనకి ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనే దాని గురించి చూసుకుంటే సంపూర్ణంగా ఉండొచ్చండి ఇక్కడ మనము ఈ ప్రొడక్ట్‌లు వాడడం వల్ల. ఇప్పుడు మనం మహిళల కోసమే ప్రత్యేకంగా తయారైన ప్రొడక్ట్‌లు ఏమున్నాయో తెలుసుకుందాము. హార్మోనల్స్ ఇన్‌బాలన్స్ అయితే గనక మన దగ్గర ఏం ప్రొడక్ట్‌లు ఉంటాయో తెలుసుకోబోతున్నామండి. ఆ మహిళ ఎలాగా ఇంటర్నల్‌గా కూడా మనము పరిశుభ్రంగా ఉండొచ్చో కూడా తెలుసుకోవచ్చు ఈ సెక్షన్‌లో. నెక్స్టొచ్చేసి మనకి ఫస్టు శతావారి అండి. ఈ శతావారి అంటేనే మనకి క్వీన్ ఆఫ్ హెర్బల్ అని పిలుస్తారు. అంటే ఒక మహిళలు అంటే రాణులకి ఏదైతే ఉందో మనకి వనమూలికల్లోనే రాణిగా పిలుస్తారండి ఈ శతావరిని. దీన్ని మనం తెలుగులో పిల్లి పిచ్చర అని ఇలా కూడా అని అంటుంటారు. అప్పుడు పాత రోజుల్లో. ఇప్పుడు మనకి ఇది కొత్త వెర్షన్‌లో మనకేదైతే శతావరి ఒక మంచి క్యాప్సూల్ రూపంలో మనకివ్వడం జరిగింది. మన వెస్టిజ్ గౌతమ్ బాలి సార్. అయితే దీన్ని ఎలా మనము తయారు చేశారు అనే దాని గురించి చూసుకుంటే, ఎలా మనకు ఉపయోగపడతదని చూసుకుంటే గనక దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఇది మనకి పీసీఓడీ ప్రాబ్లమ్‌ని తగ్గిస్తుంది. పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. తర్వాత ఇలాంటివేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆహ్, లేడీస్‌కి ఏవైతే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోతుంటాయో, ఏదైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకుండా ఇర్రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి చాలా మందికి. పీరియడ్‌లో పెయిన్ అనేది వస్తుంది. శరీరానికి చాలా చలువ చేస్తుందండి ఈ ప్రొడక్ట్ అనేది. కొన్ని ప్రొడక్ట్‌లు కొన్ని మెడిసిన్స్ ఏవైనా వాడినప్పుడు ఏంటంటే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంటది బాడీలో. అలా కాకుండా మన శతావరి వాడడం వల్ల మనకి శరీరం
శరీరానికి కూడా చలవ చేస్తుందనమాట. ఎక్కడైతే మనము ఒత్తిడిగా ఫీల్ అవుతామో, ఇప్పుడు మనము చాలా టెన్షన్‌గా ఉంటుంటాము. ఒక్కొక్క రోజు ఎలా అనిపిస్తుందంటే ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మనం ఫేస్ చేయలేము. కానీ ఇలా అంటే మనము ప్రశాంతంగా ఉండలేమనమాట. అలాంటప్పుడు మనకి ఇది ఒక ఒత్తిడి లేకుండా తగ్గించేలాగా చేస్తుందనమాట. తర్వాత మనకి పీరియడ్స్‌లో వచ్చే ఏదైనా ఇతరితర ప్రాబ్లమ్స్‌ని గానీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి పీసీఓడీ ప్రాబ్లమ్‌తో చాలామందేంటంటే పిల్లలు కలగరనమాట వాళ్ళకి. వాళ్ళెంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో మందితో ఎన్నో మాటలు కాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనమెళ్లి ఈ శతావరి మ్యాక్స్ కోసం సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఒక మంచి అంటే ఒక గిఫ్ట్ ఇచ్చినట్టేనండి మనమైతే. అది వాడిన తర్వాత వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తారు మనకి. వాళ్ళు ఎంత మంచిగా ఫీల్ అయ్యారనే దాని గురించి. అయితే ముందుగా మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకి ఇది ఎలా ఉపయోగించాలో, ఎంతమందికి సజెస్ట్ చేయాలో చూసుకున్నాము. కొన్ని పాయింట్స్ నేను తీసుకున్నానండి. శతావరి కోసం మరి చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఉంటది. మహిళలకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ శతావరిని మనము సజెస్ట్ చేయొచ్చు. కానీ ఇది సజెస్ట్ చేసే ముందు మనం కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనము పాలిచ్చే తల్లులుంటరు. ఈ మనం శతావరి ఇచ్చినప్పుడు ఆ తల్లులకేంటంటే పాలనేది ఇప్పుడు మనం మామూలుగానే ఈ శతావరి పాలు లేని తల్లులకిస్తే పాలనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మనం ఆల్రెడీ ఆళ్ళకి బానే ఉన్నాయి. వాళ్ళ బేబీకి సరిపోతున్నాయి అనేటప్పుడు ఈ శతావరి ఇచ్చామంటే మరి కొంచెం పాలనేది ప్రొడ్యూస్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళకేంటంటే గడ్డలు కట్టి ఫీవర్ అనేది వచ్చి వాళ్ళకి నీరసం అనేదొస్తుంది. కాబట్టి ఎక్కువగా పాలు ఎవరికైతే తల్లులిస్తూ ఉంటారో బేబీస్‌కి సరిపోతాయో వాళ్ళకి మనం సజెస్ట్ చేయకూడదు. లేని పిల్లలకి అంటే పాలనేది లేకపోతే ఉంటాయి కదా తల్లులకి, అలాంటి వాళ్ళకి మనము ఇది సజెస్ట్ చేస్తే మంచి ఇదనేది వస్తుంది. బెనిఫిట్ అనేది వస్తుంది. తర్వాత డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది అనేది సజెస్ట్ చేయకూడదండి. అంటే ఇస్తే ఏమైపోదు దానివల్ల వాళ్ళకేంటంటే రిజల్ట్ రాదు కదా! దానికేంటంటే కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఆ ప్రొడక్ట్‌నే బ్యాడ్ అని అంటూ ఉంటారనమాట. అలా కాకుండా మనము కొంచెం తెలుసుకొని ప్రికాషన్స్ తీసుకొని మనం ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనము రోజుకి 1 ఆర్ 2 క్యాప్సూల్స్ అనేవి దీన్ని యేసుకోవచ్చు భోజనం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్ అండి. ఇది కూడా మనకి చాలా చాలా అవసరమండి. లేడీస్ అనేవారు ఇప్పుడు ఎక్కువగా మనము రక్తహీనతతో అంటే ఎప్పుడు బ్లడ్ లేదు వీళ్ళకి చూడండి ఇప్పుడు మనము మహిళ అనేది పుట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి మెనోపాజ్ టైమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక మెచ్యూర్ ఏజ్ నుంచి ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత మెచ్యూర్ ఏజ్ నుంచి మెనోపాజ్ వరకు చాలా బ్లడ్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా ఐరన్ అంటే బ్లడ్ అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల నీరసంగా ఉండడం, బ్లడ్ లేకపోతే అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న ఈ ఫోలిక్ అండ్ ఐరన్ మనం వాడడం వల్ల లేడీస్ అనే వాళ్ళందరికీ సజెస్ట్ చేయడం వల్ల ఎలాంటి బ్లడ్ ఇష్యూస్ బ్లడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయండి. మహిళల్లో ఎక్కువగా కనిపించేది ఏముంటది? రక్తహీనత అంటారు. లేదంటే మనకి విటమిన్ సి, బి12 అనేది దీనిలో ఉండడం వల్ల మనకేంటంటే జింక్ ఉంటుంది. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. విటమిన్ బి12 అనేది చాలా చాలా అవసరమండి లేడీస్‌కి. మనకి ఈ క్యాప్సూల్‌లోనే మనకది కూడా దొరికేస్తుంది. తర్వాత మనకేంటంటే హార్మోనల్స్ కూడా మనకి బ్లడ్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతాయి. జుట్టు చాలా మందికి బ్లడ్డు సరిగా లేకపోవడం మనకేదైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటాయో అవి తగ్గిపోవడం వల్ల కూడా మనకి జుట్టనేది ఊడిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మెయిన్‌లీ మనం చూసుకుంటే గనక మనకి ఈ ఫోలిక్ అండ్ ఐరన్ ఏదైతే ఉందో, చాలామంది ఇంట్లో కొంచెం పని చేసుకుంటే నీరసం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అంటే కొంతమంది ఏం చేస్తుంటారు ఒక గంట పని చేసుకుంటూ, ఒక గంట రెస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. అంటే వాళ్ళకి లోపలనేది ఆ ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఆ బ్లడ్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళకి నీరసించిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఈ ఫోలిక్ అండ్ ఐరన్ ఇవ్వచ్చు. నేను కూడా పర్సనల్లీ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే నాకు బ్లడ్ అనేది 7 పాయింట్స్, 8 పాయింట్సే ఉండేది. కానీ ఇప్పుడు నేను ఫుల్లుగా మనకేంటంటే నేను మొన్న టెస్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే 11 పాయింట్స్ వరకు చూపించింది. అంటే మనకి ఎంత బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందంటే, ఈ ఫోలిక్ అండ్ ఐరన్ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తాయండి. మనం తీసుకుంటూ మన ఇంట్లో లేడీస్‌కి ఏదైతే మనము సజెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ వేరే వాళ్ళకి కూడా మంచిగా మనం ఇది సజెస్ట్ చేయొచ్చండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దీనివల్ల మనకి చుట్టురాళ్ళ సమస్యలు తగ్గుతాయి. ఐరన్ ఏదైతే లోపం ఉంటుందో దాన్ని మనము దీనివల్ల క్యూర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకి భోజనానికి ముందు చాలామంది
ముందు కూడా యూజ్ చేస్తారండి. ఎందుకంటే మనకి ఒక భోజనం చేసిన తర్వాత చాలా మందికేంటంటే ఐరన్ క్యాప్సూల్ అనేటప్పటికి కొంత తేన్పులయ్యి వచ్చేటప్పుడు ఇరిటేషన్‌గా ఫీల్ అవుతారు. అలా అయితే అలాంటి వాళ్ళకేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేసుకున్నట్టు మనం చెప్పొచ్చు. లేదా అని అనుకుంటే మనం భోజనం తర్వాత కూడా ఏసుకోవచ్చు. రోజుకి 1 ఆర్ 2 క్యాప్సూల్స్ అయితే మనము దీన్ని ఏసుకోవచ్చండి. కానీ మనము మెయిన్‌లీ ఇప్పుడు బ్లడ్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్‌కి చాలా అవసరమండి. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి అవసరం అన్నాం కదా అనేసి మనమేంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాల్షియం కూడా వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫోలిక్ అండ్ ఐరన్‌ని, కాల్షియంని కలిపి వాడమని సజెస్ట్ చేయకూడదనమాట. వాళ్ళకి మనము ఫోలిక్ ఐరన్‌కి తర్వాత కాల్షియానికి ఒక 4 అవర్స్ గాని, 5 అవర్స్ మనకి గాని గ్యాప్ ఉండేలాగా అంటే ఈ పూట ఇది యేసుకుంటే నెక్స్ట్ పూటలో మనమేంటంటే అది ఇంక్లూడ్ చేసేలాగా వాళ్ళకి చెప్పాల్సుంటది. కానీ ఇచ్చే ముందు మనము మస్ట్ అండ్ షుడ్‌గా డాక్టర్ సలహా మేరకు వాళ్ళకేంటంటే ఇది కన్సల్ట్ అయ్యి వాళ్ళు డాక్టర్ దగ్గర మనం ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే ఏమి ప్రాబ్లమ్ రాదండి. కానీ డాక్టర్ సలహా అనేది ప్రెగ్నెంట్ లేడీస్‌కి చాలా అవసరం అనమాట. అలాగే చూసుకుంటే మన దగ్గర ఇంకో మంచి ప్రొడక్ట్ ఏమైతే ఉందంటే క్యాన్‌బెర్రీ అండి. క్యాన్‌బెర్రీ అంటే ఇది మెయిన్ అండి. లేడీస్‌కైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదనేది అందరూ ఉపయోగించాల్సుంటుందండి. పర్సనల్లీ నేను కూడా ఉపయోగించానే చెప్తున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ క్యాన్‌బెర్రీ అనేది. క్యాన్‌బెర్రీ అంటే మనకి ఏమి లేదండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది. ఇదొక మంచి అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి యూటీఐ ఏదైతే ఉందో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి కదా! అలాంటివేంటంటే బెస్ట్ సొల్యూషన్ లాగా పనిచేస్తదండి. ఇంక దీనికి మించిన ప్రొడక్ట్ అనేది ఏమీ ఉండదు. అయితే దీనికేంటంటే దీనిలో ఏముంటాయి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయండి. కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు దీంతో పాటే. ఇప్పుడు మనం ఏదైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవైతే అంటున్నామో దాంతో పాటే మనకి కిడ్నీ హెల్త్ అనేది కూడా వచ్చేస్తుంది. దీన్ని ఎలా మనకి మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి. తర్వాత ఉన్న ఇన్ఫెక్షన్‌ని తగ్గించడమే కాకుండా మళ్ళీ మనకి ఎప్పుడైతే మన ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తుందనమాట. ఇప్పుడు మనము ఉన్న ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవడానికి వాడతామండి. సప్లిమెంట్స్ చాలా మంది సజెస్ట్ చేస్తారు. కానీ కాదండి. లేకుండా కూడా మన ప్రాబ్లమ్స్‌ని అసలు రాకముందే వాడితే అసలు ప్రాబ్లమ్ అనేదే మన దగ్గరికి రాదు కదా! అలా మనం మైండ్‌లో ఆలోచించుకోవాలి. అంటే నాకిప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు కదా! నేనెందుకు వాడాలనే ఆలోచన మన సప్లిమెంట్స్ నుంచి తీసేయండి. ముందుగానే నేను హెల్తీగా ఉండాలి. ఇవైతే యేసుకుంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అనే ఒక మైండ్ సెట్‌తో మనము ఈ సప్లిమెంట్స్‌ని ఉపయోగించినట్టయితే చాలా మంచి రిజల్ట్‌ని తీసుకోవచ్చు. తర్వాత ఆరోగ్యాన్నే కాకుండా మనకి స్కిన్ పరంగా కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ మీద కూడా బాగా పనిచేస్తుందండి మనము. స్కిన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. తర్వాత జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. మెయిన్‌లీ మనకి ఈ క్యాన్‌బెర్రీ దగ్గరికొచ్చేటప్పటికి మనకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో లేడీస్‌లో అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అంటే గనక మన క్యాన్‌బెర్రీ గ్యారంటీగా ఇవ్వాల్సుంటుంది. యేసుకోవాల్సుంటుంది. ఈ క్యాన్‌బెర్రీ మన వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడినట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎన్ని కూడాను ఎనీ ప్రాబ్లమ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవి వచ్చినా కూడా మన ఈ క్యాన్‌బెర్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనికి కూడా డోసెస్ వచ్చేసి రోజుకి 1 ఆర్ 2 క్యాప్సూల్స్ భోజనంతో పాటుగా యేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి డ్యూ గార్డెన్ గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ మధ్యన డ్యూ గార్డెన్ అనేది రాకపోతే లే అలవాటు పడిన లేడీస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. అలా కాకుండా మన దగ్గర ఇది చూడండి ఇప్పుడు మన ఈ డ్యూ గార్డెన్ మనం వాడడం వల్ల పర్సనల్‌గా మనం హైజీన్‌గా ఉండొచ్చు. చాలా మంది జీవితాలకి మనం సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందండి. చూడండి ఇది మెయిన్‌లీ మనకి పరిశుభ్రంగా ఉండేలాగా రక్షణ కవచంలాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మెయిన్ మనకి హైజీన్ అనేది చాలా అవసరం. లేడీస్ అనేవాళ్ళు హైజీన్‌గా ఉండడం అనేది చాలా అవసరమండి ఈ పీరియడ్స్ టైమ్‌లో. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. ఏదైతే ఆ గ్రాఫియన్ ఆనియన్ స్ట్రిప్ అనేది ఉంటుందో దానివల్ల మనకి యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా మనని దరి చేరకుండా ఉంటాయండి. దానివల్ల అది మనకి ప్యాడ్ ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్ లేబుల్ ఉంటుంది కదా! ఆ లేబుల్‌లో మనకి గ్రాఫియన్ ఆనియన్ స్ట్రిప్ అనేది ఉంటుందనమాట. తర్వాత మనకి ఎలా పైన 100% కాటన్ లేయర్‌తో వస్తుందండి. తర్వాత ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి.
సాఫ్ట్‌గా ఉండేలాగా చేస్తుంది. చూడండి ఇప్పుడు మన ఏదైతే డ్యూ గార్డెన్ నాప్కిన్ ఉందో, దాన్ని సాఫ్ట్ లేయర్‌తో తయారు చేయడం జరుగుతుందండి. దానివల్ల రఫ్‌గా ఉండకపోవడం వల్ల మనకేంటంటే ర్యాషెస్ అనేవి ఏమి ఉండవు. తర్వాత సాఫ్ట్‌గా ఉండేలాగా చేస్తుంది. అంటే కంఫర్ట్ ఫీల్ అవుతాం మెయిన్‌లీ. తర్వాత మనం బయట చూసుకుంటే గనక అంతా ప్లాస్టిక్ లేయర్‌తో ఉంటుందండి. మనము ఎప్పుడైనా ఇప్పుడు మనం వాడేటప్పుడే కాకుండా మనం మామూలుగా ఇంతకుముందు వాడిన ప్రొడక్ట్ తీసుకొని దాన్ని మనం ఏమన్నా కాల్చి గాని చూస్తే గనక ప్లాస్టిక్ లాగా కారడం జరుగుతుంది. అలా కాకుండా ఈ డ్యూ గార్డెన్‌లో మనకి సాఫ్ట్ క్లాత్ అనేది ఇవ్వడం వల్ల మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. దానివల్ల మనకి ఎలాంటి ఇచ్చింగ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. బ్రీతబుల్‌గా ఉంటుందండి దాని లేయర్ అనేది. అంటే ఇప్పుడు చూడండి ఆ గ్రాఫియన్ యానియన్ చిప్ ఏదైతే ఉందో దానివల్ల మనకి అక్కడ ఆక్సిజన్ అణువులు రిలీజ్ అయ్యి మనకి గాలి అనేది ఫ్రీగా ఉండడం వల్ల దుర్వాసన ఇలాంటి ఇచ్చింగ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. మెయిన్‌లీ మనము ఈ హైజీన్‌గా ఉండే ప్రొడక్ట్‌లు వాడడం వల్ల మనము ఇంటర్నల్‌గా హ్యాపీగా ఉండడమే కంఫర్ట్‌గా ఉంటామండి. ఇప్పుడు చాలామంది పీరియడ్ టైమ్‌లో బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనం ఈ డ్యూ గార్డెన్స్‌ని ఉపయోగించుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. తర్వాత మనకేంటంటే, ఈ స్మెల్, దురద, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. బయట దొరికే ప్లాస్టిక్ ఇందాక చెప్పినట్టే నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. క్యాన్సర్ కణాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిపోతాయండి. చూడండి ఇప్పుడు చాలామంది ఏంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా ఆ బాడీలో క్యాన్సర్ కణాలనేవి ఉంటాయండి. కానీ దాన్ని మనం పెంచుకోకుండా, మనం వాడే ప్రొడక్ట్‌లు పెంచుకోకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. మనం ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్‌లు వాడడం వల్ల ఎక్కువ అబ్జర్వేషన్ అనేది మనకి ఆ ఏరియాస్‌లో ఉంటుందండి. దానివల్ల మనకేంటంటే ఇలాంటి ప్లాస్టిక్ ఇన్ఫెక్షన్స్‌ని లేదంటే వాళ్ళేంటంటే ఎక్కువ కెమికల్స్ ప్రాసెస్ చేసిన ప్యాడ్స్ అయితే వాడడం వల్ల మనకి క్యాన్సర్ కణాలనేవి పెరిగిపోతూ మన లోపలికి క్యాన్సర్ కణాలనేవి ఎళ్ళిపోవడం వల్ల మనకి క్యాన్సర్స్ ఇదైతే సర్వైకల్ క్యాన్సర్స్ ఇలాంటివి రావడం జరుగుతుందండి. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనము ఈ డ్యూ గార్డెన్ అనేది ఉపయోగించుకుంటూ వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాల్సుంటుందండి. తర్వాత హైజీన్ అనేది చాలా ఇంపార్టెంటు మనకి. ఎక్కువగా దీన్నేంటంటే అబ్జర్వేషన్ అనేది దీనిలో ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనకి బయట ప్యాడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వేషన్ అనేది ఉండదు. దీన్ని ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. మనం ఎలా వాడాలి అంటే మనము ఇప్పుడు చూడండి ఇప్పుడు పీరియడ్ టైమ్‌లో వచ్చేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం నొప్పిలాగా పొత్తి కడుపు నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇది కంఫర్ట్‌గా ఉండడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ గ్రాపియన్ ఎమ్ చిప్ చిప్ ఏదైతే ఉందో అది మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెయిన్ మనకి చేస్తుందండి. ఈ ఇది ఏం లేదండి. మనం వాడుకుంటూ ఈ డ్యూ గార్డెన్ కోసం ఒక డెమో గాని మనం చేసినట్టయితే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళు ఇంతకుముందు ఏ ప్రొడక్ట్ వాడుతున్నారు, దానివల్ల హెల్త్ ఎంత కోల్పోతున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. మనము హ్యాపీగా సజెస్ట్ చేసి వాళ్ళకి మంచి హెల్త్‌నయితే ఇవ్వొచ్చనమాట. నెక్స్టొచ్చేసి మనము డ్యూ గార్డెన్ ఇంటిమేట్ వాష్ అండి. ఫోమింగ్ వాషు. దీన్నేంటంటే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే గనక, ప్రతి ఒక్క మహిళ కూడా మనము ఈ ఇంటి వాష్ అనేది వాడాల్సుంటుంది. ఎందుకు అంటే గనక, మనకి నేచురల్‌గానే మనకి ఇక్కడ పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుందండి. చాలామందేంటంటే ఇంతకు ముందు తెలియక అంటే అవేర్‌నెస్ లేక సబ్బులు ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల అక్కడ పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ అనేది పడిపోతుందనమాట. ఆ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోకపోతే మనము చాలా ఇబ్బంది పడాల్సుంటుందండి. తర్వాత మనకిక్కడేంటంటే, ఇది మనకెలా తయారు చేస్తారు అంటే గనక బ్లూబెర్రీ, శ్రీబక్తారన్ అనే ఎక్స్ట్రాక్ట్‌ని చేసి మనకి ఈ ఒక ఈ ఫోమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి దురద, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటుందండి. మహిళ తమ పరిశుభ్రతను మనమే చూసుకోవాలండి. ఇప్పుడు ఆహ్, ఇంటర్నల్‌గా ఇప్పుడు ఆ సప్లిమెంట్స్ యేసుకుంటే బానే ఉన్నాం. కానీ మనం బయట చేయాల్సినవి కూడా ప్రైవేట్ ఏరియాస్‌ని కూడా నీట్‌గా ఉంచుకోవాల్సుంటుంది. దానికోసమని ఈ వాష్ అనేది ఉపయోగించాలండి. తప్పక మనం ఇది వాడాల్సిన ప్రొడక్టే చెప్పాలంటే. దీన్ని మనము ఇన్ఫెక్షన్స్‌ని రాకుండా చేస్తుంది. రోజువారీ రక్షణని మనకిస్తుందండి. చూడండి ఈరోజు మనము బయట అయితే మొహానికి పౌడర్ రాసుకుంటాం, క్రీములు రాసుకుంటాం, ఏవేవో చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక ప్రాబ్లమొస్తే ఒక సప్లిమెంట్ వేసుకోవడమో, లేదంటే బయట మెడిసిన్ ఏదైతే ఉందో అవి వేసుకోవడం జరుగుతుంది. కానీ మనము చేయాల్సిన ప్రికాషన్స్ అనేవి మనం బాడీకి చేయకుండా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం అనేది కరెక్ట్ కాదండి. అయితే మనం ఇది ఎలా వాడాలంటే పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఒక 3 టైమ్స్ దీన్ని యూజ్ చేయాల్సుంటుంది. లేనప్పుడు మనము ఏదైతే స్నానము ఉంటుందో ఆ టైంలో మనమేంటంటే ఈ ఇంటర్నల్ వాష్ అనేది మనము 2 టైమ్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనము ఆహ్, యూజ్ చేయాల్సుంటుందండి. చాలా మందికి ఇది మనము రిఫర్ చేయడం వల్ల
వాళ్ళకి అంటే ఇప్పుడు చూడండి సర్వైకల్ క్యాన్సర్స్ ఇది ఏదైతే యూట్రస్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నాయో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కంట్రోల్ అవుతాయి. అలాంటివి రాకుండా ముందుగానే మనము ఇది ఏదైతే ఈ ఇంటిమేట్ వాష్ ఉందో ఇది వాడడం వల్ల న్యాచురల్‌గా మన పీహెచ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్‌గా ఉండి మనకి ఎలాంటివి ఇన్ఫెక్షన్స్‌ని మనకి దరిచేరకుండా చేస్తాయండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనము ఈరోజు నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ఎందుకంటే కొంచెం తీసుకున్నాను. ఈరోజు మనకి ఇంకొక సెక్షన్ కూడా ఉంది. మన గ్రేట్ లీడర్ లక్ష్మీనాయుడు సార్ మనకి ఇవ్వబోతున్నారు. మెయిన్‌లీ మన దగ్గర లేడీస్‌కి ఇంత మంచి ప్రొడక్ట్ ఉందండి. అన్నీ కూడా మనము వాడుకుంటూ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే చాలా బావుంటుంది. అయితే ఈరోజు ఇంకోటండి, మీ ఇంట్లో ఉన్న స్త్రీలకి మీరు సజెస్ట్ చేయండి. మీ టీమ్‌లో ఉన్న లేడీస్‌కి ఈ ప్రొడక్ట్‌ని తప్పక పరిచయం చేయండి. నేను అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలామంది బాయ్స్ అనేవారు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళతో పాటు టీమ్ మెంబర్స్ ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళని తీసుకొని ఎళ్ళినట్టయితే చక్కగా దీనికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అక్కడున్న లేడీస్ అందరూ కూడా చాలా బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటారండి. పర్సనల్‌గా నేనైతే ఎక్కడికెళ్ళినా కూడా డ్యూ గార్డెన్‌ని నేను ఇది డెమో చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను సబ్బులు, పేస్టులు అని చెప్పకుండా హెల్త్ ఉందని మెయిన్‌లీ చెప్తాను. హెల్త్ సప్లిమెంట్స్ కోసం చెప్తాను. మన డ్యూ గార్డెన్ కోసం అయితే నేను తప్పకుండా చెప్తానండి. ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చిన ఈ లక్ష్మీనాయుడు సార్, మణికంఠ సార్ ఎంటైర్ మొత్తం మన వెస్టీజ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం. సెషన్ అనేది ఎక్సలెంట్ చెప్పారు. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్ సార్. లక్ష్మణ్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం పుష్పలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, వండర్ఫుల్ సెషన్ చెప్పొచ్చు. అసలు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్స్ ఇది. ఎందుకంటే ఈరోజు ఇంట్లో ఉన్న ఇల్లాల ఆరోగ్యంగా ఉందంటే ఆ ఇంటికే ఒక వెలుగనేది వస్తుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. వాటి గురించి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని ప్రొమైట్ చేసి ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ప్రొమైట్ చేశారు మేడం. థ్యాంక్ ప్రెజెంటేషన్ యూ. అద్భుతంగా చేశారు మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఒక థ్యాంక్ పెద్ద యూ సార్. పొజిషన్ రావాలని థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చారు. మీరేదైతే చేస్తున్నారో యజ్ఞంలాగా ఈ 11 రోజులు, 10 రోజులు నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డియర్ లీడర్స్, ఇప్పుడు పార్ట్ 1 అయింది, పార్ట్ 2 అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఇది. మనం బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే మన వెస్టీజ్లో ప్రొడక్ట్స్ వాడి వెస్టీజ్ ఫ్యామిలీలోకి వచ్చి బిజినెస్ చేస్తూ ప్రొడక్ట్స్ రిజల్ట్స్ షేర్ చేయడానికి మనతో పాటు మన గ్రేట్ లీడర్ ఒక మేడం రెడీగా వెయిట్ చేస్తున్నారండి. అంటే ప్రొడక్ట్ ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రొడక్ట్ వాడారు, ప్రొడక్ట్ వాడి ఆ ప్రొడక్ట్ రిజల్ట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మేడం గారికి ఒక 1 మినిట్ మనం అవకాశం ఇద్దామండి. ఏ ప్రొడక్ట్స్ వాడారు, రిజల్ట్ ఎలా వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకుందామండి. ఆ, మేడం గారు అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా మనకి ఈరోజు ఆ, వాడిన ప్రొడక్ట్స్ ఏంటి, రిజల్ట్స్ ఏమొచ్చింది అనేది మనకి లైవ్లో చెప్పబోతున్నారు. గుడ్ మార్నింగ్ మనకంట. సార్ గుడ్ మార్నింగ్. హిమబిందు అని ఉంటుంది మేడం గారికి, అన్మ్యూట్ చేయి. ఎస్ సార్. సార్ ఆల్రెడీ కోహోస్ట్ ఇచ్చాను. ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం, హిమబిందు మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మార్నింగ్ జూమ్ సెషన్ అండ్ గ్రేట్ కమిట్మెంట్ మేడం. యాక్చువల్లీ మీరు జాయిన్ అయిన అయితే తక్కువ టైంలో చాలా ఎక్కువ నేర్చుకొని చాలా ఇంట్రెస్ట్గా, అసలు యాక్చువల్లీ మీరున్న పొజిషన్లో అసలు బిజినెస్ అవసరం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్డ్, అదేవిధంగా చూస్తే అసలు ఎడ్యుకేటెడ్ పరంగా కూడా హై ఎడ్యుకేటెడ్ మేడం. బట్ ఇది ప్రొడక్షన్ అసలు వెస్టీజ్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి, అదేవిధంగా అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మా చాలా చాలా హ్యాపీ అమ్మ. మీ గురించి ప్రసాద్ సార్ అండ్ మేడం గారు చెప్తూనే ఉన్నారు. ఈరోజు లైవ్ లో మిమ్మల్ని ఇలా కలిసినందుకు చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఏమైంది మేడం, యాక్చువల్లీ ప్రొడక్ట్స్ ఏం సార్ వాడారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం? ఒక 4 months బ్యాక్ మా వారికి స్టంట్ వేశారు సార్. మన మేడం ప్రసాద్ గారు మా హెల్త్ కండిషన్ ఆయనకి తెలిసి మాకు ఆయిల్ రికమెండ్ చేశారు ఫస్ట్. ఓకే నేను ఆయిల్ కాకుండా ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసి నేను జస్ట్ ఒక టీ పౌడర్ అండ్ ఫుడ్ క్రీమ్ తీసుకెళ్ళాను సార్ ఫస్ట్ విజిట్ లో. ఓకే నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే
వాడాము. మా మదర్, మా ఫాదర్ అండ్ నేను పెట్టుకున్నాము. చాలా చాలా బాగుంది టీ అనేది. మేము రోజు పెట్టుకునే దానికంటే చాలా టేస్ట్ వచ్చింది. అంటే సో ప్రీమియం వెంటనే టీ మేడం, ప్రసాద్ గారికి సార్ స్పైసీ టీ మేడం. స్పైసీ టీ అనేది మేము తీసుకున్నాం. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. సో ఈ ప్రొడక్ట్స్ లో ఏదో ఉందని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి ఆయిల్ తెచ్చుకున్నాను. ఆయిల్ వాడడంతో చాలా చాలా బాగుంది. అంటే మాడడం కానీ కర్రీస్ మాడిపోవడం అవేమీ లేవు. దానికి ఎగ్జాంపుల్ మన బెండకాయ కూర, అంటే ఐ మీన్ లేడీస్ ఫింగర్ ఏంటంటే మా ఇంట్లో తినరు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుందని. బట్ అది హెల్త్ కి చాలా మంచిదని నేను చేస్తాను. ఈ ఆయిల్ తో చేశాక అందరూ బాగా తిన్నారు, ఎందుకంటే ఆయిల్ అనేది కర్రీ అబ్జర్వ్ చేసుకుంది సార్. ఎస్ మేడం. సో అదేమైందంటే దాంతో ఇంకా నమ్మాను. మళ్ళీ హెల్త్ సప్లిమెంట్స్ ఏవో ఉన్నాయంటే ప్రసాద్ గారు ఏమన్నారంటే ఇది వాడండి మేడం అని. నాకు ఫస్ట్ అమృతంలా పనిచేసింది ఈ స్పిరులినా సార్. ఎక్సలెంట్. స్పిరులినా చాలా చాలా బాగా పనిచేసింది. అంటే ఏమైందో నాకైతే తెలీదు సార్. బట్ ఎప్పుడైతే మనం వేసుకోవడం స్టార్ట్ చేసామో, ఫస్ట్ మా వారికి ఇచ్చాను. దాని తర్వాత నేను కూడా వాడుతున్నాను. నాకు చూపించిన రిజల్ట్ ఏంటంటే మొన్న ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాము. సో ఆ ఉపవాసంలో నెక్స్ట్ డే నాకు చాలా వీక్ అయిపోతాము, కానీ అదంతా ఎనర్జీగా ఉన్నాను. స్పిరులినా ఒకటి, సిఎండి ఒకటి సార్. ఈ CMD. రెండు మాత్రం, ఈ రెండే వాడేది సార్. ఫస్ట్ స్టార్ట్ చేశాను హెల్త్ సప్లిమెంట్స్. ఎక్సలెంట్ సార్, చాలా చాలా బాగా పనిచేసాయి. తర్వాత ఒకటి 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 మా మదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను. మా మదర్ కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆ గ్యానోడర్మా గాని, శతావరి గాని అన్ని ఇంట్రడ్యూస్ చేశాను. తనకి కూడా బాగా రిజల్ట్ చూపించిందని చెప్పారనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా నేను స్టార్ట్ చేశాను సార్. మా Excellent. ఇంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్ని మార్చేశాను, బికాస్ నాకు రిజల్ట్ చూపించింది కాబట్టి. నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు నచ్చింది, బాగుంది. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు. అంటే చాలా కొద్ది ఏజ్ లో మేము చాలా ఇబ్బందులు పడ్డా, హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ రకంగా చేద్దాము, తప్పేం లేదు కదా, ఇన్ని ట్రై చేస్తున్నాము, ఇది చేసి చూద్దాము అనేసి నేను చెప్పాలనుకున్నాను సార్ అందరికి. ఎక్సలెంట్ అలాగే మేడం. ప్రమోట్ చేయాలి సార్. ఎక్సలెంట్ మేడం. యాక్చువల్లీ మదర్ గారికి ఏ ప్రాబ్లంకి వాడారు మేడం? సార్ నాకు ఇది సైనస్ ప్రాబ్లం ఒకటి ఉంది సార్, ఇంచుమించు ఒక 20-25 ఇయర్స్ నుండి. మేడం. అది దానివల్ల అలోపతి, హోమియో, తర్వాత ఆయుర్వేదం చాలా వాడి ఇంకా విసిగెత్తిపోయి ఇంకా వదిలేసాను అనుకోండి. మెయిన్ వింటర్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. వింటర్ లో ఏంటంటే కొంచెం చల్లదనానికి బాగా తుమ్ములు వచ్చేస్తాయి అనుకోండి. ఇప్పుడు నేను వాడుతున్నా మరి ఇదిగోండి ఇన్ని ప్రోడక్ట్స్ నుండి మరి దేని వల్ల కంట్రోల్ అయిందంటే తుమ్ములు అంటూ వస్తుంటాయి సార్. ఎస్ మేడం. కానీ ఏంటంటే ఇవి వాడక ముందు ఏంటంటే విపరీత వాటర్ వచ్చేస్తుంది అనుకోండి. తుమ్ము వచ్చిందని నాకు భయం అనుకోండి. ఇప్పుడు కూడా తుమ్ములు వస్తున్నాయి, కానీ ముక్కమ్మట వాటర్ కారటం అనేది తగ్గింది. ఎక్సలెంట్. మరి దీనిలో ఏది పనిచేసిందో నాకైతే తెలీదు. ఇది కానీ తుమ్ము వచ్చిందంటే ఈ వింటర్ లో చాలా ఇబ్బంది సార్. తుమ్ములు వచ్చాయంటే మాత్రం ముక్కమ్మట ఇంకా ట్యాప్ అయిన అనుకోండి, పక్కనే ఒక టవల్ పెట్టుకొని ఉండాల్సిందే. ఇప్పుడు తుమ్ములు వచ్చినా ముక్కమ్మట వాటర్ కారటం అనేది కంట్రోల్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ పాప చెప్పింది, తను వాడిన తర్వాత చెప్పింది సోప్ చెప్పింది సార్. సోప్ మాత్రం ఎక్సలెంట్ సార్. నాకైతే ఒక ఇంచుమించు ఒక 1 వీక్ అయితే ఎందుకు వచ్చిందో 2 కాళ్ళు విపరీతమైన ఇది దురదలు సార్. ఎందుకు వచ్చిందో తెలీదు. ఇంకా భయం వేసి ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్దామేమో అనుకున్నా, అంటే ఇవి వాడక ముందు. ఈలోగా పాప సోప్ తీసుకొచ్చి ఇచ్చింది వాడమ్మా అని. ఏమీ లేదు, నా 4 days వాడాను. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ప్రొడక్ట్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మార్నింగ్ కూడా నేను లేచేసరికి ఎప్పుడు కూడా చాలా వీక్ గా ఉండేది. అసలు లేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా వీక్ గా ఉండేది. ఆ వీక్నెస్ కూడా బాగా కంట్రోల్ అయింది. ఎక్సలెంట్. చాలా చాలా బాగున్నాయి సార్ ఈ ప్రోడక్ట్స్ మాత్రం. అంటే నేను స్టార్ట్ చేసి ఒక 1 week 10 days అవుతుందేమో సార్ స్టార్ట్ చేసి. ఇవి మాత్రం ఇంకా విడిచిపెట్టే సీనే లేదు సార్ ఇవి.
థ్యాంక్ యూ అమ్మ. యాక్చువల్లీ అలోవెరా ఒకటి ఉంటుంది, రెస్పోకేర్ ఒకటి ఉంటుంది. ఏదైతే తుమ్ములు వస్తాయని అంటున్నారు కదా, అది కూడా కంట్రోల్ అయిపోతుంది. అది కొద్దిగా కంటిన్యూ చేసుకోండి. ఏ సార్ అలోవెరా అలోవెరా ఒకటి, రెస్పోకేర్ అమ్మ, రెస్పోకేర్. రెస్పో కేర్. ఓ మాట్లాడు. సార్ అదే సార్ మా మా టెస్టిమోనీ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా 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 హ్యాపీ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ యాక్చువల్లీ అమ్మ. మా మదర్ మీరు చెప్పిన క్లాసెస్ నోట్ చేసుకున్నారు సార్. ఇదిగోండి క్లాస్ ఎలా థ్యాంక్ యూ నోట్ అమ్మ. చేసుకుంటారో అలా నోట్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మ. ఇదిగోండి స్టార్టింగ్ డే నుండి డేట్ రాసుకొని అన్ని నోట్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి పెద్దలు ఆశీస్సులు మాకు ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎందుకంటే మాలాంటి వాళ్ళు డెవలప్ అవ్వడానికి మరింత సపోర్ట్ అవుతారమ్మా. ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఆశీస్సులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. హిమబింది మేడం గారు కూడా బిజినెస్ పరంగా సీరియస్ గా తీసుకున్నారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ మంత్ బోనస్ అనేది 400+ వచ్చిందని వాట్సాప్ లో పెట్టారు మీరు. అవును సార్, అవును సార్, 439 సార్. ఇంక 765 ఓచర్ కూడా వస్తుంది మేడం మీకు ఈ రోజు వస్తుంది. వచ్చేసి 750 ఏదో వచ్చింది సార్, రైట్ చూసాను. రైట్ రైట్ మేడం. అది కూడా మేడం. యాక్చువల్లీ అది కరెక్టా కాదా అని నేను చెక్ చేసుకున్నాను, రీచెక్ చేసుకున్నా మళ్ళీ. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. అమ్మగారు థ్యాంక్ మీరు యూ సార్. ఇంకా ప్రొడక్ట్ కంటిన్యూ చేయండి. అసలు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయమ్మా మనకి. ఏదైతే మనం మరి ఇంక ఇంకా ఆపే ప్రసక్తే లేదు సార్. ఏంటి ఇంకే ఏది ఏమైనా ఇంకా ఆపేది లేదు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎంత ఎర్లీ మార్నింగ్ అనేది ఇలా జూమ్ లో వచ్చి మేము కూడా చెప్పాలి, ఎందుకంటే మేము చెప్పేది కొంతమందికి ఉపయోగపడుతుందని ఆలోచనతో వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ అమ్మా. అసలు చాలా చాలా హ్యాపీ అమ్మా. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఇలా జూమ్ లైవ్ లో మాట్లాడాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటది. బట్ చాలా ఫ్రీగా, అసలు ఎలాంటి ఇటువంటి ఫియర్ కనబడకుండా చాలా బాగా మాట్లాడారమ్మా. చాలా అసలు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మింది మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు వెస్టేజ్ ఫ్యామిలీలో చాలా థ్యాంక్ పెద్ద యూ సార్. పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ గా క్లియర్ గా భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ డియర్ లీడర్స్, చూసారు కదా మీరే లైవ్ లో. మేడం గారు ఆల్రెడీ ప్రొడక్ట్ వాడి, అదేవిధంగా మేడం గారు అమ్మగారు కూడా ప్రొడక్ట్ వాడి ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రొడక్ట్ అనేది మనకున్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎవరికో ఇచ్చి మనం వాళ్ళకి తగ్గించాలని ఆలోచన కాకుండా, మన ఇంట్లో ఏవైతే హెల్త్ సమస్యలు ఉంటాయో ఫస్ట్ అక్కడితోనే మనం స్టార్ట్ చేయగలిగితే ఇంకా బెస్ట్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మగారు అండ్ మేడం గారు. థ్యాంక్ యూ. డియర్ లీడర్స్, ఇప్పుడు మనకి రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఇప్పుడు యాక్చువల్లీ పుష్పలత మేడం గారు ఏదైతే ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగిందో ఉమెన్స్ హెల్త్ గురించి, ఇప్పుడు అదే విధంగా చూస్తే మనకి నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఇవి కూడా. అసలు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్ మనకంట. గుడ్ మార్నింగ్ సార్. స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయి, ఇప్పుడు మన వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ గురించి ఇక్కడ గ్యానోడెర్మా, ఐ సపోర్ట్ అండ్ ఫైబర్ అండ్ కురుక్మన్ ప్లస్, ఈ 4 ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు ఈ 4 ప్రొడక్ట్స్ కూడా. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడక్ట్ అనేది గ్యానోడెర్మా. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. ఆయుర్వేదానికి రాజు అని పిలుస్తారండి. ఎందుకంటే మనకి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోండి. చైనా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు, హైట్ తక్కువ ఉంటారు, బట్ చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా ఉంటారండి. బట్ చైనా వాళ్ళు ఏజ్ అనేది చూస్తే ఇప్పటికి కూడా 150 ఇయర్స్, 139, 141 ఇయర్స్ వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు బ్రతకడానికి కారణం ఏమంటే, మనం ఇంట్లో ఉన్న కరివేపాకు ఎలా అయితే ప్రతి దానిలో వాడతామో మనం, వాళ్ళు పుట్టగొడుగు గ్యానోడెర్మన్ కూడా ప్రతి దానిలో కామన్గా వాడతారండి. రీసెంట్గా మేము సింగపూర్, మలేషియా క్రూజ్ ట్రిప్కి వెళ్తే అక్కడ చైనా వాళ్ళు ఫుడ్ క్యూలో మేము నిలబడి, మేము ఫస్ట్ డే సెకండ్ డే కూడా చైనా వాళ్ళ ఫుడ్ మేము టేస్ట్ చేసామండి. చైనా వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తే వాళ్ళకి పుట్టగొడుగు అనేది ప్రతి దానిలో కామన్గా వేయడం అనేది జరిగిందండి. అంటే ఈ పుట్టగొడుగు అనేది అంత పవర్ఫుల్. ఈ పుట్టగొడుగు వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు మనకి ఈ గ్యానోడెర్మా ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ గ్యానోడెర్మా కంపెనీ అనేది ప్రొమోట్ చేస్తుంది చాలా బెస్ట్ రిజల్ట్స్. అసలు ఈ గ్యానోడెర్మా అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి, అసలు ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు వాడాలనేది మనం ఇప్పుడు కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి,
ఇది ఒక రకమైన పుట్టగొడుగు. ఇది రెడ్ రేష్ మష్రూమ్ అంటారండి ఈ ఈ పుట్టగొడుగుని. ఇక్కడ మనకు చూస్తే ఆ, దీనిని కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని పిలుస్తారు, ఆయుర్వేదానికి రాజు అంటారండి. ఇది మన శరీరంలో కణాలు అంటే సెల్స్ మీద పనిచేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కణాలు సెల్స్ ముందు ఆరోగ్యంగా ఉండాలండి, వాటి మీద పనిచేస్తుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్యానోడెర్మా చేసే పని ఏంటంటే స్కానింగ్ ఇదే చేసుకుంటుంది, డిటాక్సిఫికేషన్ కూడా ఇదే చేసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యానోడెర్మా యూజ్ చేసిన తర్వాత బాడీ అంతా స్కాన్ చేస్తుందండి, ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ యాక్టివ్గా తయారు చేస్తుంది ఫస్ట్. అక్కడ యాక్టివ్గా వీక్గా ఉండేదాన్ని దాన్నే మళ్ళీ రిపేర్ చేసుకుంటుందండి. బాడీ అంతా కంప్లీట్గా స్కాన్ చేస్తుంది గ్యానోడెర్మా. ఇది బాడీలోకి వెళ్ళగానే సమస్య ఎక్కడుందో స్కాన్ చేసి కనబడుతుంది. డిటాక్సిఫికేషన్ మన శరీరంలో ఉన్న విష పదార్థాలను టాక్సిన్స్ బయటకు పంపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం స్కాన్ చేసుకోవడమే కాకుండా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, విష పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని యూరిన్ ద్వారా మోషన్ ద్వారా కంప్లీట్గా క్లీన్ చేస్తుందండి. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకి మన బాడీ ఫంక్షన్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా, మన బాడీ ఫంక్షన్స్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసే విధంగా సపోర్ట్ అవుతుందండి. చాలా బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అండి, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఈ గ్యానోడెర్మ్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏముందంటే, ఎవరైతే నిద్ర సమస్యతో బాధపడుతున్నారో, నిద్ర పట్టక, వాళ్ళు యూజ్ చేసి చూడండి, ఒక నిద్ర కూడా చాలా అద్భుతంగా పడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా చూస్తే చాలా మంది మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడతారు. మైగ్రేన్ హెడ్ఏక్ వాళ్ళకి గ్యానోడెర్మ్ అనేది నరాలు మొత్తం స్కాన్ చేసి ఆ ప్రాబ్లం కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బెస్ట్ అద్భుతమైన ప్రొడక్ట్ని మన కంపెనీ ప్రమోట్ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ గ్యానోడెర్మా యూజ్ చేయడం ద్వారా ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన ఆయుష్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఆయుష్ని మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు బయట తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో, ఎన్ని రకాలుగా ఎలా ఉందో మన అందరికీ తెలుసు. కంప్లీట్గా పొల్యూటెడ్. ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఒక జబర్దస్త్ ఒక స్కిట్ చూసాను నేను ఒక 2 years బ్యాక్. అందులో ఆ స్కిట్ ఏముందంటే, ఇంటికి చుట్టాలు వస్తే ఆ, వాళ్ళకి లంచ్ అరేంజ్ చేస్తారు. లంచ్ అంటే వాళ్ళు వీళ్ళు చికెన్ వండి పెడతారా, మటన్ వండి పెడతారా, అసలు ఏం వండి పెడతారని చెప్పి ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తుంటే వాడు వచ్చి ఇదిగా లంచ్ అని చెప్పి ఒక క్యాప్సుల్ అనేది ఆయన చేతిలో పెడతారు. చేతిలో పెట్టి ఇదే మీకు లంచ్, ఇది లంచా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతారు. ఇది డిన్నర్ అని చెప్పి డిన్నర్ పెడతారు, ఇది డిన్నర్ అని చెప్పి షాక్ అవుతారండి. అయితే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆ, కంచంలో పెట్టుకుని భోజనం తింటున్నాము. ఒక 10, 15, 20 years, ఒక 30 years తర్వాత లేదా ఒక 50 years తర్వాత అసలు భోజనం అనేది మనకి క్యాప్సూల్ ఫామ్ లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి వెస్టేజ్ లో కూడా మన గౌతమ్ బాలి గారు వెస్టీజ్ లో ఇప్పుడు భోజనం కూడా ఆల్రెడీ మనకి క్యాప్సూల్ ఫామ్ లో ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఫ్యూచర్ లో మనం తీసుకోవడానికి ఆహారం ఏదైతే ఉంటుందో తినడానికి పనికిరాదు, ఖచ్చితంగా ఎవరైనా క్యాప్సూల్స్ వాడాలి, ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్ వాడాలని చెప్పేసి ఆ జబర్దస్త్ టీం ఒక స్కిట్ లో మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు బాలి గారు కూడా ఈరోజు మనం ఎంత ఆహారం తీసుకున్నా సరే కడుపు మాత్రమే నింపుకుంటున్నాం తప్ప కానీ పోషక విలువలు అనేవి ఉండడం లేదు, ప్రోటీన్స్ వాల్యూస్ తక్కువ ఉంటున్నాయని చెప్పేసి సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ ప్రొమోట్ చేస్తుంది. అంటే మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్తే చూడండి, లీడర్స్ కూడా కొంతమంది తెలియని విషయం ఇది. అది ఏంటంటే, బయట ఆయుర్వేదం ఉంది, వెస్టేజ్లో ఆయుర్వేదం దొరుకుతుంది. కానీ బయటికి వెస్టేజ్కి తేడా ఏంటంటే, సిఎన్టీ థెరపీలో ప్రొడక్ట్స్ని ప్రొమోట్ చేస్తున్న ఏకైక కంపెనీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఒక వెస్టీజ్ కంపెనీ మాత్రమే. సిఎన్టీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, కణపాసనం మీద విధానం మీద ఉపయోగపడే ప్రొడక్ట్స్ కేవలం వెస్టీజ్లో మాత్రమే దొరుకుతున్నాయండి. ఆయుర్వేదంలో చాలా రకాలు ఉన్నాయి, బట్ సిఎన్టీ థెరపీ ప్రమోట్ చేసే కంపెనీలు లేవు. అది ఒక వెస్టీజ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు వెస్టీజ్ని కాపీ చేస్తున్నాయి మిగతా కంపెనీలన్నీ కూడా. గౌతమ్ బాలి గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైనా వెస్టీజ్ ప్లాన్ కాపీ చేయొచ్చు, ప్రొడక్ట్ని కాపీ చేయొచ్చు, వెస్టీజ్ సిస్టమ్ అంటే డ్రెస్ కోడ్ని కాపీ చేయొచ్చు, కానీ నా మైండ్ని ఎవరు కాపీ చేయలేరు. వెస్టీజ్ అనేది మనం అనుకున్న కంటే అంతకంటే మించి స్థాయికి వెళ్ళబోతుంది రానున్న రోజుల్లో. 2030 వరకు ఈ బిజినెస్లు ఎవరైతే నిలబడతారో, 2030 వరకు ఈ బిజినెస్ని ఎవరైతే కమిట్మెంట్గా తీసుకుంటారో, 2030 వరకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా వెస్టీజ్ నా ఫ్యూచర్ అనుకుని ఎవరైతే పనిచేస్తారో 100% వాళ్ళని మార్కెట్లోకి కోటీసులు చేసి పంపించే బాధ్యత నాది అని మిస్టర్ గౌతమ్ బాలి గారు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందండి. అటువంటి సిస్టంలో మనం ఉన్నాం, అటువంటి మేనేజ్మెంట్లో మనం ఉన్నాము. ఈ నిన్న ఒక వీడియో మీకు గ్రూప్లో పెట్టాను, చూసారో లేదో, ఒక ఇంపార్టెంట్ క్రికెట్ లీగ్కి
మన కనవర్బీర్ సింగ్ మన ఎండి గారు ఆల్రెడీ ఒక గెస్ట్ రోల్ కింద వెళ్ళడం జరిగిందండి, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. అంటే కంపెనీ రానున్న రోజుల్లో ఏ స్థాయికి పోతుందని చెప్పేసి మనం ఇప్పుడు ఆల్రెడీ కనబడుతున్నాయి మనకి. లేదంటే ఇప్పుడు మనలానే మన మేనేజింగ్ డైరెక్టర్స్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ మనలాగే ఫీల్డ్ వర్క్ చేస్తున్నారండి. అంటే ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాం ఒకసారి మీరు థింక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే మనకి ఐ సపోర్ట్ క్యాప్సూల్ అండి, విజన్ కేర్. ఈ రోజుల్లో మొబైల్స్ మరియు ల్యాప్టాప్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయండి. వెస్టీజ్ ఐ సపోర్ట్లో ఇక్కడ మ్యారీగోల్డ్ అండ్ అదేవిధంగా బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయండి. ఇవి కంటి నరాలను బలాన్ని ఇస్తాయి, కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఫస్ట్ ఈరోజు మనందరికీ తెలుసు ఈ మొబైల్ ఫోన్స్ ఎంతగా వాడుతున్నామో, ల్యాప్టాప్స్ ఎంతగా వాడుతున్నామో, వీటి ద్వారా కంటికి ఎంత ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమేనండి. మన ఐస్ని హెల్దీగా కాపాడుకోవడానికి ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ అనేది వెస్టిజ్ అని ప్రొమోట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకా చూడండి, ఇక్కడ ఐ హెల్త్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కళ్ళు మంటలు తగ్గిస్తుందండి ఫస్ట్. అదే విధంగా మరియు అదే విధంగా చూస్తే కళ్ళు దురదని, చాలా మందికి కంట్లో దురదలు వస్తాయి, ఆ దురదను కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రే చీకటితో నైట్ బ్లైండ్నెస్, రే చీకటితో ఎవరైతే బాధపడతారో వాళ్ళకి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ ప్రొడక్ట్ అనేది. అదేవిధంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్పెట్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో, ఇది కంటిన్యూగా వాడడం ద్వారా ఈ ఐ సపోర్ట్ అండ్ క్యాప్సూల్ యూజ్ చేస్తే ఆ స్పెట్స్ని కూడా కొద్ది రోజులకు పక్కన పడేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఇంత బెస్ట్ రిజల్ట్ మనం చూడొచ్చు. ఇక్కడ మనకి గ్యానోడెర్మా చూస్తే రోజుకు 3 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలండి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. కానీ అట్లీస్ట్ ఆఫ్టర్ ఏదో ఒకటి తినేసి, నైట్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి, నైట్ డిన్నర్ ఆఫ్టర్ మీల్ ఏదో ఒకటి తినేసి అట్లీస్ట్ 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ కూడా ఐ సపోర్ట్ కూడా సేమ్ అలానే రోజుకు 2 క్యాప్సూల్స్ అనేది భోజనం తర్వాత యూజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే ఇంకో ప్రొడక్ట్ అండి, వెస్టిజ్ ఫైబర్. ఈ ఫైబర్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఇక్కడ మన ఆరోగ్యం మన పొట్ట, స్టమక్ మీద ఆధారపడి ఉంటుందండి. అదేవిధంగా ఇందులో 3 రకాల సహజమైన ఫైబర్స్, ఇక్కడ మనకి న్యూట్రోసొల్యూబుల్ ఫైబర్ ఉంటాయండి. ఇక్కడ ఇది ఆ నీటిలో చాలా సులభంగా కరుగుతుందండి. యాక్చువల్లీ ఫైబర్ మనం ఎందుకు వాడాలంటే మన పొట్టని క్లీన్ చేసుకోవడానికి, మన పేగుల్లో పేరుకుపోయిన ఆ చెత్తని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన కొద్ది సంవత్సరాల ముందు ఆ, బీరకాయ ఏదైతే ఉంటుందో, బీరకాయ ఇటువంటి వాటితో తొక్క తీసేసి ఆ తొక్కతో మాత్రమే పచ్చడి చేసేవారు. ఎందుకు? ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది, స్టమక్ను బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా చూస్తే మనం ఏం చేస్తుంటామంటే ఆ, చాలా మంది ఇప్పుడు ఒక అరటి పండు తీసుకున్నాం అనుకోండి, ఈ అరటి పండుని తొక్క మొత్తం తీసేసి ఆ పండుని తీసుకొని తింటామండి. బట్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే మనం తీసుకుంటున్న ఆ పండులో ఎటువంటి బెనిఫిట్స్ అనేవి మనకు ఉండవండి. కానీ ఏదైతే తొక్క ఉంటుంది కదా, తొక్కలో మాత్రమే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, తొక్కను బయట పారేస్తున్నాం. దానికి ఒక డైలాగ్ ఒకటి, తొక్కలో ఏముందని చెప్పేసి. వాస్తవాన్ని చెప్పాలంటే తొక్కలోనే అసలైన కంటెంట్ ఉంటుంది, దాన్నే ఫైబర్ అంటారు. ఈ ఫైబర్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ ఫైబర్ అనేది గ్యాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ మీద ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మలబద్ధకం అంటే ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందండి. చాలా మంది బాత్రూంలోకి వెళ్ళి రకరకాల ఎక్సర్సైజ్ చేస్తారు. ఎలా అంటే ఇంకా పొట్టని గట్టి కొట్టేసుకొని అలా ఇలా అని పాపం వెళ్తారు, బయటికి రారు గంట వరకు. అటువంటి వ్యక్తులకి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి ఇది. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా అవుతుందండి. ఇది తీసుకున్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి మనం తక్కువ తింటాం. మెయిన్ బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఈ ఫైబర్ అనేది. అదేవిధంగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ ఉంచుతుందండి. ఇక్కడ నెక్స్ట్ ఈ ఫైబర్ అనేది ఏంటంటే మనకి భోజనానికి ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పడుకునే ముందైనా పర్వాలేదు, భోజనానికి ముందైనా పర్వాలేదు, ఒక 200 ml వాటర్ తీసుకుంటాం, గోరువెచ్చని నీళ్ళు. ఇందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకొని ఆ గ్లాసులో వేయాలండి. గ్లాసులో వేసి వెంటనే తాకూడదు. ఇక్కడ ఒక టెక్నిక్ ఉందండి. ఫైబర్ అనేది వాటర్లో వేసిన వెంటనే కరిగిపోయినట్టు కనబడుతుంది కానీ కరగదండి. 30 నుండి 40 సార్లు ఇలా 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 కలపాలి, మొత్తం 30 నుండి 40 సార్లు. అప్పుడు ఇది తీసుకుంటే మనకి ఫ్రీ మోషన్ అనేది, ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ చెప్పామో అన్ని బెనిఫిట్స్ అనేవి ఈ ఫైబర్లో ఉంటాయండి. చాలా అంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. వెస్టేజ్లో దొరికేది ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు అండి. ఒక్కొక్క డైమండ్ వెస్టేజ్ దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే ఇక్కడ కురుకుమెన్ ప్లస్, టర్మరిక్ అండ్ కురుకుమెన్
మనం వాడే పసుపులో కురుకుమెన్ ఏంటంటే పసుపు, మనం వాడే పసుపులో కురుకుమెన్ కేవలం 2-3% మాత్రమే ఉంటుందండి. కానీ వెస్టీజ్ కుర్కుమెన్ ప్లస్లో సాంద్రీకరించిన కుర్కుమిన్ ఉంటుందండి. ఇక్కడ మరి అదే విధంగా చూస్తే దీని పవర్ పెంచడానికి ఉసిరి ఆమ్లా కూడా దీనికి ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. మరియు మిరియాలు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగిందండి ఈ పసుపులో. ఇక్కడ కుర్కుమెన్ అంటే పసుపు అండి. ఈ కుర్కుమెన్లో ఉసిరి ఆమ్లా పౌడర్ యాడ్ చేశారు, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశారండి. అయితే ఈ కుర్కుమెన్ మనం ఎందుకు వాడాలి, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్. శరీరంలో వాపులు మరియు కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. లివర్ని క్లీన్గా ఉంచడానికి సహాయపడుతుంది, లివర్ని క్లీన్గా ఉంచడానికండి. నెక్స్ట్ అదేవిధంగా క్యాన్సర్ కణాలు రాకుండా కాపాడుతుందండి. క్యాన్సర్ కణాలు ఇప్పుడు మనకి జనరల్గా మనం బయట చాలా హెల్తీగా ఉన్నామని అనుకుంటున్నామండి, కానీ ప్రతి ఒక్క మనిషి బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయండి. అవి కొన్ని సంవత్సరాలకి బాగా క్యాన్సర్ రూపంలో బయటపడతాయి. ఇప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మాకు డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు లేవు, బట్ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనుకుంటున్నారండి. ఈ రోజుల్లో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఆ డ్రింకింగ్ స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి వస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారేమో, క్వాలిటీ వాడడం లేదేమో. ఈరోజు మనకు ఒక టూత్ పేస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా టీవీలో కూడా మనం చూసాం, 1 గ్రామ్ టూత్ పేస్ట్ వాడితే 6 సిగరెట్లు తాగినంత ప్రమాదం అని చెప్తున్నారు. 1 గ్రామ్ టూత్ పేస్ట్ వాడితే. ఒకప్పుడు డెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉండేవి కదా, డెంటల్ హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. కారణం ఏంటి, మార్కెట్లో పేస్ట్లు పెరిగాయి. ఒక కెమికల్ ప్రొడక్ట్, ఒక సోప్, అదేవిధంగా ఒక అన్ని రకాల క్రీమ్స్ ఇలాగన్నీ వాడడం ద్వారా కెమికల్ అనేది యాడ్ అయి ఉంటుంది కనుక ఆ కెమికల్ బ్లడ్లో కలుస్తుంది కనుక ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. అందుకు మనకి ఇప్పటి నుంచి మన ఆరోగ్యాన్ని మనం ఒక మంచి ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రావండి. అందుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అండి. ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అంటే ఇక్కడ డోసేజ్ చూస్తే రోజుకు ఒక క్యాప్సూల్ భోజనం తర్వాత యూజ్ చేయాలండి, నైట్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా ఫైనల్గా చూస్తే కంక్లూజన్ అనేది గ్యానోడెర్మా బాడీ స్కాన్ చేయడానికి క్లీన్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. ఐ సపోర్ట్ అనేది ఆ, కళ్ళకు రక్షణ అనేది ఉపయోగపడుతుంది. ఫైబర్ అనేది జీర్ణక్రియ, గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి పరిష్కారం అంటే పొట్టను క్లీన్ చేయడానికి, అదేవిధంగా గ్యాస్ ట్రబుల్కి ఉపయోగపడుతుంది. కుర్కుమెన్ ప్లస్ ఇది ఇమ్యూనిటీ పెంచడానికి అంటే పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనం ఇవ్వచ్చండి. అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ని వాడండి, మీ టీంకి షేర్ చేయండి. దీన్ని హంబుల్ రిక్వెస్ట్ అండి. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక మనిషి బాగుండేటప్పుడు ఒక బీరు, ఒక బిర్యానీ ఇచ్చినా అది గుర్తుండదండి. కానీ ఆ మనిషికి హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ హెల్త్ని బాగు చేయడానికి మీరు ఒక ప్రొడక్ట్ని ప్రొమోట్ చేస్తారు, లేదంటే మీరు వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు ఇది మాత్రం వాళ్ళకి గుర్తుంటుందండి. హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కాపాడదాం, మన ఇంట్లో ఉండే మన ఫ్యామిలీని ఒక హెల్తీగా తయారు చేసుకుందాం. డబ్బు ప్రాబ్లం ఉంటే డబ్బు గురించి పనిచేద్దాం. ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకొక వైపు కోటీశ్వరులు కావడానికి ప్రయత్నించేద్దాం అందరం కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్గా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్యాక్ టు హోస్ట్కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మనకంటే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మనకంట. మనకంటే మూడ్లో ఉన్నావు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కాల్స్ తీసుకోవడానికి మన పుష్పలత మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ పుష్పలత మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. మళ్ళీ కూడా మంచి సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఫైబర్ కోసం, వీటి కోసం. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం కొన్ని కాల్స్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పుష్పలత మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీనాయుడు సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీకు లాస్ట్ టైం నేను మధురవాడ మీటింగ్ లో కలిసాను మేడం. అదే ఫస్ట్ టైం మా మిస్సెస్ మీటింగ్ కి అటెండ్ అవటం. ఆ రోజు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను అడిగాను మేడం, మీకు గుర్తుండొచ్చు. అవును సార్. ఎస్ సార్.
ఆ రోజైతే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను విని చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం. ఎందుకంటే మీకు థైరాయిడ్ 100 ఉందని, ఆ థైరాయిడ్ తాలూకు మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు థైరాయిడ్ ఇంచుమించు మొన్నటి వరకు లాస్ట్ మంత్ వరకు 25కి వచ్చిందని విని తర్వాత మేము ఈ ప్రొడక్ట్ లో ఎంత వాల్యుబుల్ ఇన్పుట్స్ ఉన్నాయో ఆ రోజు మేము గ్రహించడం జరిగింది మేడం. ఆ రోజు నుంచి మేము డీప్ గా ప్రొడక్ట్స్ లోకి వెళ్తూ బి- మనం ప్రొడక్ట్స్ వాడుతూ మనం బిజినెస్ ఎందుకు డెవలప్ చేసుకోకూడదన్న ఆలోచనలో, అంతేకాక మరొక 10-15 మందికి లేదా మనకి ఎంత వరకు వీలైతే ఎంత అవకాశం అయితే అంతమందికి మనం ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇద్దామనే సదుద్దేశంతో మేము ఈ రోజు ఇందులోకి దూరడం జరిగింది మేడం. మా ఇన్స్పిరేషన్ కి మీరు కూడా ఒక ముఖ్య కారకులు మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేడంతో కూడా నేను మాట్లాడాను. మేడం కూడా చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పారు మొన్న శ్రీకాకుళంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ హేమలత మేడం గారు. సారీ, హింబిందు మేడం గారు. మేడం గారు, మీరు ఈ రోజు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఈ జూమ్ లో ఉన్న అందరికి నుంచి చాలా చాలా ఉపయోగపడుతుంది మేడం. అంతేకాక మీ ఇంటి అందరికీ మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం గారు. అంతేకాకుండా ఆ బెండకాయ కూర మీ ఇంటికి మేము భోజనానికి తప్పనిసరిగా వస్తాం మేడం, మన టీం అందరం కలిసి. మాకు ఆ బెండకాయ కూర మాత్రం మీరు తప్పనిసరిగా పెట్టాలి మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మీకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టేజ్ లో 24,000 క్రాస్ చేశారండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎస్ సార్. ఇదంతా మీ అందరి గైడెన్స్ మరియు సపోర్ట్ వల్ల జరిగింది సార్. అంతేకాక మా మిస్సెస్ గారికి కూడా ఇంచుమించు 28,000 ఇన్కమ్ కూడా వచ్చిందండి. ఇదే విధంగా బ్యాంక్ అకౌంట్ 28,000 సార్, బోనస్ 30,000 సార్. ఎస్ సార్, బోనస్ 30,000, బ్యాంక్ అకౌంట్ 28,000. అందులో సమ్ ట్రావెల్ ఫండ్ ఏదో ఇదే. ట్రావెల్ ఫండ్ హోల్డ్ ఉంటుంది సార్. ఎస్ సార్. ఇదే విధంగా మా అందరికి మీ అందరి సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకి దూసుకుపోవాలని కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అసలు ఫస్ట్ మంత్ ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ చూస్తే దాదాపుగా 55,000 ఫస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్నారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. 55,000 మీ కెపాసిటీ కాదు సార్, 5 lakhs 10 lakhs సార్ మీ కెపాసిటీ, అది నాకు తెలుసు సార్. కంగ్రాచులేషన్స్ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ Thank you. మేడం, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ Thank యూ you, madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కేపీ నాయుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పుష్పవతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అసలు లేడీస్ ప్రాబ్లం రాకుండా అద్భుతమైన మీటింగ్ ఈ రోజు ఇచ్చారమ్మా. ఐరన్ పోలిక్కి B12 అనేది లేడీస్కి ఏ టైంలో ఏది వాడాలో కూడా చెప్పారు. కాల్షియంకును ఐరన్ పోలిక్కి గ్యాప్ చెప్పారు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మీ టీంకి నేర్పిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గుడ్ మార్నింగ్ సార్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. కంపెనీ ట్రైనర్ లాగా వచ్చింది సార్ ఇవాళ మీటింగ్. సింపుల్గా స్మార్ట్గా, అంటే ఏది కూడా డౌట్ లేకుండా క్లియర్ చేస్తారు ఈ ప్రోడక్ట్ గురించి. రాబోయే రోజుల్లో క్యాన్సర్ కూడా ఉండదని చెప్పారు. ఎవరు క్యాన్సర్ ఉండదండి, మన డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా క్యాన్సర్ ఉండదు వెస్టేజ్లు ఉంటే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు, ఈరోజు నేను రిజల్ట్ నాకు రేషన్ డిపోలు ఉన్నప్పుడు కళ్ళద్దాలు ఉండేవి అందరికీ తెలుసు. ఈరోజు కళ్ళద్దాలు లేవంటే అది దట్ ఈజ్ ఐ సపోర్ట్ అండి. ఐ సపోర్టు స్పిల్లోన మన వైటల్ కాంప్లెక్స్ వాడితే చాలండి. దానికి ఇంకా డబ్బులు ఉంటే క్రిల్లాలు కూడా వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. 6 నెలల్లో కళ్ళద్దాలు లేకుండా కూడా మనం చేయొచ్చండి. ఈరోజు కళ్ళ డాక్టర్లు చేశారు, క్యాన్సర్ డాక్టర్లు చేశారు, అన్ని డాక్టర్లు కూడా మన వెస్టేజ్లో ఉన్నాయి. చూడండి అద్భుతం. ఈరోజు డాక్టర్ చదవక్కర్లేదు. వెస్టేజ్లో 2 నుండి 5 సంవత్సరాలు ఉంటే పెద్ద డాక్టర్లు అవ్వచ్చు. చాలామంది డాక్టర్లు తయారు చేయొచ్చు సబ్జెక్ట్ ఈరోజు ఇచ్చారు. రాబోయే రోజుల్లో VMCM అవ్వాలి. 100 కార్లో 50 కార్లు మీవే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్, సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రోడక్ట్లో దమ్ము ఉంది, రిజల్ట్ ఉంది, నమ్మకం ఉంది. మెయిన్ నమ్మకమే ఇది. నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి అందరు కూడా థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేడం రేఖ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, పుష్పలత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. ఉమెన్ హెల్త్ గురించి సూపర్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి
కింగ్ ఆఫ్ థ్యాంక్ యూ. సారీ క్వీన్ ఆఫ్ హెర్బల్ గురించి మీరు చెప్పున్నారు. కింగ్ ఆఫ్ హెర్బల్ గురించి కింగ్ రెండింటి గురించి మంచి నాలెడ్జ్ తీసుకున్నాం ఈ రోజు. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీనాయుడు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. మాకు మంచి సప్లిమెంట్స్ గురించి తెలియని కొత్త కొత్త పాయింట్స్ కూడా మీ ద్వారా తెలుసుకుంటున్నాం. అది కూడా ముఖ్యాంశాలుగా తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. కింగ్ ఆఫ్ హెర్బల్ గురించి మాకు మళ్ళీ